పొదండిరా, ఈరోజు ఫుల్గా పేకాట ఆడదాము. మన మర్రి చెట్టు కింద జాలీగా. ఓ హీరో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఆడటానికి? ఎందుకు లేవు? నా పెళ్ళాం మిద్దపైన పెట్టి సంతకెళ్ళింది, అవి తెచ్చేసా. నీ పెళ్ళానికి తెలిస్తే ఎలా? తెలిస్తే నాకేమైనా భయమా? అయ్యా, నువ్వు ప్రతిదీ కోల్పోయావు హీరో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నా కోపాన్ని రేకెత్తించు. సరే, నా బనియన్ పందెం వేద్దాం. ఈసారి నేను గెలుస్తానని నాకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు బనియన్ కూడా పోగొట్టుకున్నావు హీరో. ఇప్పుడు ఏం చేస్తావు? నీ లుంగి కూడా పందెం వేస్తావా? అవును, నాకు తెలుసు. నేను ఇప్పుడు గెలుస్తాను. ఆడుదాం. నువ్వు నీ లుంగి కూడా పోగొట్టుకున్నావు, దాన్ని ఇచ్చేసేయ్ హీరో. దయచేసి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఇవ్వలేను. నేను తర్వాత తిరిగి చెల్లిస్తానని ప్రమాణం చేస్తున్నా. అస్సలు కుదరదు. హహ చూడండిరా, మన హీరో బట్టలన్నీ ఓడిపోయారు. తిక్క కుదిరింది. ఒరేయ్, దయచేసి నా బట్టలు ఇచ్చేయండిరా, డబ్బులు తరువాత ఇస్తాను. ఒరే వెధవా, నీకు బుద్ధి రాధా? పేకాట ఆడి డబ్బులు బట్టలు కూడా పోపోగొట్టుకున్నవారా? నీకు సిగ్గులేదా? ఉండు, నీ పెళ్ళాన్ని పంపుతాము. అయ్యో బాబోయ్, వద్దు ప్లీజ్ చెప్పకండి. అది వస్తే నా పని అయిపోద్ది. మరి ఎందుకురా వెధవ వేషాలు వేస్తావు? నీ పెళ్ళాన్ని పంపుతాము, నీ తిక్క కుదురుస్తాది. అయ్యో, నా బట్టలు ఇవ్వండిరా. నా పెళ్ళాం గాని వచ్చిందంటే నా పని అయిపోతాదిరా. అదిగో నీ పెళ్ళాం వచ్చింది. హహహహ. నేను బయటికి వెళ్ళగానే డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చి పేకాట ఆడతావా? మళ్ళీ అన్ని పోగొట్టుకుని బట్టలతో సహా. నినిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? నీకు ఇలా కాదు, బాగా బెండు తీయాల్సిందే. తీయి గుంజిళ్ళు తీయి, ఆగకుండా. ఆగేవో చీపిరి తిరిగేస్తా ఇక్కడే. నీ ఫ్రెండ్స్ ముందు ఫోజ్ కొడతావు కదా. నీ తిక్క ఇప్పుడు కుదిరింది. దించు మోకాళ్ళు. నో, పేకాటలో అన్ని పోగొట్టుకున్నప్పుడు ఏమయింది నొప్పి? ఇంటికి పద, నీకు నా చేతిలో ఉంది ఈరోజు. ఓరే, బట్టలు ఇలా ఇవ్వండి. అమ్మో వద్దే బాబోయ్, ఇంకెప్పుడు చేయను. నడువు నడువురా సన్నాసి, ఇంటికి పదముందు. అసలు నీకు సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందా? ఊరు జనమంతా ఎలా చూస్తున్నారో చూడు. ఇంట్లో పెళ్ళాం దాచుకున్న డబ్బులు దొంగిలించి ఆ పేకాట ఆడటానికి వెళ్తావా? డబ్బులు పోయాయి, ఆఖరికి కట్టుకున్న బట్టలు కూడా ఓడిపోయి ఇలా నిక్కరు వేసుకుని నించుంటావా? తీర్చి. అరే, కండలు పెంచావుగా, జిమ్ములు చేసావుగా, ఏం లాభంరా? బుర్రలో గుజ్జు ఉండాలి కాని భుజాల మీద కండలు ఉంటే సరిపోతుందా? చూడు, ఆ వెనకాల ఉన్న మీతోటి వెధవలు ఎలా నవ్వుతున్నారో చూడు. వాళ్ళకి కావాల్సింది ఇదే. నువ్వు ఇలా రోడ్డు మీద బట్టల్లేకుండా నిలబడడం. రా, లోపలికి రా. ఇవ్వాళ నీకు అసలు సినిమా చూపిస్తా. బయట జనమున్నారు కాబట్టి మర్యాదగా చెవులు లాగుతున్నా. అదే ఇంట్లో అయితే నా చేతిలో ఉన్న చీపురు కట్ట విరిగిపోయేది నీ వీపు మీద. అమ్మా, అబ్బా, రేయ్, చంపేస్తుంది. బాబోయ్, కొట్టకే, కొట్టకు. అమ్మో, తప్పైపోయింది. వద్దు వద్దు, కొట్టకు, నొస్తుంది. అబ్బా, అయ్యా, నీ కాళ్ళు మొక్కుతా. ఇంకెప్పుడు చేయను. వదినే ప్లీజ్. అబ్బా, వీపు పగలిపోతోంది. నీ కాళ్ళు మొక్కుతా. ఇదిగో, ఇప్పుడు చెప్పేది చెవులు రిక్కించి విను. నోరు మూసుకొని ఇల్లుడ్చి అంట్లు తోమి ఇంటి పనులన్నీ చకచకా చేసేయ్. ఏమాత్రం ఎక్కువ చేస్తే ఈసారి వీపు పగల్గొడతా చెప్తున్నా. మర్యాదగా వెళ్ళి పని మొదలుపెట్టు. చేస్తున్నాను ఇప్పుడే అయిపోతుంది. చేస్తున్నాను ఇప్పుడే అయిపోతుంది. ఇంకా చాలా పనుంది నీకు. చేస్తున్నాను ఇప్పుడే అయిపోతుంది. ఒట్టి ఇంటి పనులు చేయించి వదిలేస్తా అనుకున్నావా? నువ్వు చేసిన పనికి అంత ఈజీగా వదలను. చెవులు పట్టుకో, తీగుంజీలు పైకి లెక్కపెట్టు. గట్టిగా వినపడాలి. అది అయ్యాక వచ్చి నా కాళ్ళు నొక్కాలి. నిన్ను లాక్కొని ఆ ఊరంతా తిరిగి నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. త్వరగా చేయి. 3, 4. ఇదే ఆఖరిసారి చెప్తున్నా, విను. మళ్ళీ ఎప్పుడైనా ఆ పేకాట రాయులతో కనిపించావో
ఈసారి రోకలి బండతో నడుము విరగొడతా. ఇప్పటి నుంచి నీకు బయట జల్సాలు బంద్. హా హా అమ్మో వద్దు, ఇంకేం వద్దు తల్లి. నాకు ఆ రోకలి బండ దెబ్బలు వద్దు. నువ్వు ఎలా చెప్తే అలా. అసలు గడప దాటను. బుద్ధిగా ఎప్పటికీ నీ చెప్పు చేతల్లోనే ఉంటా. నీ మాటే నాకు వేదం. ఇదిగో గట్టిగా నొక్కుతున్నా, ప్లీజ్ కోప్పడకు.